ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, అనేక మంది ప్రాముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి టీచర్స్ జాగ్రత్తగా మీరు ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనేక సార్లు మనం దేవుని ప్రేమను అన్యులకు మనం తెలియజేసినప్పుడు వారు దాన్ని ఏం చేస్తున్నారంటే ఆసరాగా తీసుకొని కొంతమంది అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్లని ఇబ్బంది పెడుతున్నారు. కనుక మీరు సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో జాగ్రత్తగా మీరు చేయవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు అంటే అన్యులకి సైతము మనము ఆశీర్వాదకరంగా ఉండాలని. వాక్యం అంటది కదండి, నిన్ను వలె నీ తోటి క్రైస్తవుని ప్రేమించండి అని యేసు ప్రభు చెప్పలేదు. యేసయ్య సూటిగా మనకు తెలియజేసిన మాట ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని, అది ఏ మతమైనా ఉండొచ్చు, ఏ కులమైనా ఉండొచ్చు, ఏ జాతి వారైనా ఉండొచ్చు ప్రియులారా, కానీ మనము ఈ ప్రపంచానికి మనం ఎలా ఉండాలి అంటే వెలుగుమయంగా మనం ఉండాలి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందుండు మీ తండ్రిని మహిమపరచినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ఏం చేయండి, ప్రకాశింపనీయుడి. గడిచినటువంటి డిసెంబర్ 23వ తేదీ నన్ను ఒక కాలేజీలో వాక్యం ప్రకటించడానికి ఆహ్వానించారండి. ఆ కాలేజీలో వాక్యం అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. డిసెంబర్ 23 ఉదయకాల సమయంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్. నేను వెళ్ళినప్పుడు అనేక మంది అన్యులు టీచర్స్ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వివరించారు. డ్యాన్సులు వేశారు, కేకులు కట్ చేశారు, క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగింది. ఆ కార్యక్రమం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా దేవునికి మహిమకరంగా జరిగిందండి. అయితే రెండో రోజు పేపర్లో, మెయిన్ పేపర్స్లో నా ఫోటోని వేసి అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరినీ, క్రైస్తవుల్ని, హిందువుల్ని అందరినీ ఇబ్బంది పెట్టేలాగా కొంతమంది మతోన్మాదులు భయంకరంగా దాన్ని ప్రచారం చేయడం ప్రారంభించి, అయితే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారు ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ప్రభుత్వం ఒకే ఒక మాట చెప్పింది, అన్ని ఫెస్టివల్స్ చేస్తున్నారు కదా, మరి మీరు అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమం చేస్తున్నారు కదా, దీంట్లో తప్పేం లేదని చెప్పి ఆ సమస్యని సద్దుమణిగలాగా చేశారు ప్రియులారా. కొంతమంది పని కట్టుకొని సమస్యలు చేస్తుంటారు. మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అన్యులకి వెలుగుగా మనం ఉండడానికి, మన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం, ప్రార్థిద్దాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.